హైదరాబాద్ లాంటి మహానగరాల్లో పార్కింగ్ కష్టాలకి చెక్ పెట్టేందుకు మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ని తీసుకొచ్చారు ప్రభుత్వము. దీంతో ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? కేబీఆర్ పార్క్ అంటే నిత్యము 4-5 లైన్లో మనకి కార్ పార్కింగ్లు రోడ్డు మీద కనిపిస్తూ ఉంటాయి. ఇదంతా కూడా క్లియర్ చేసి ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్లో పార్కింగ్ చేసేందుకు ఒక సిస్టమ్ని తీసుకొచ్చారు. ప్రస్తుతం మనకి విజువల్స్లో కనిపిస్తుంది. ఎంత చక్కగా అనంటే కార్లకి సంబంధించి ఒక 5 స్టార్ హోటల్ లాగా కనిపిస్తుంది. ఒక్కొక్క కార్ని మొత్తం ఈ 12 కార్లని ఎట్ ఎ టైం పార్క్ చేసేటువంటిది ఉంది. మొత్తం 72 కార్ల వరకు కూడా పార్క్ చేయొచ్చు. ఎంత చక్కగా కనిపిస్తుందంటే మొత్తం కార్లతో నిండినప్పుడు చూడ్డానికి కూడా చాలా చక్కగా కనిపిస్తుంది. అయితే అసలుకి ఈ కార్ పార్కింగ్ అనేది ఎలా చేస్తారు అనేది ప్రస్తుతం ఒక డెమో చూద్దాము. ప్రస్తుతానికి మన కార్ ఉంది. ఎంట్రన్స్ దగ్గర నుంచి పార్కింగ్ వరకు అసలు ఎక్కడెక్కడ అనేది ఏ విధంగా పార్క్ చేస్తారు, ఈ 12 కార్ల పార్కింగ్కి సంబంధించి ఒక్కొక్క దాంట్లో ప్రస్తుతానికి డెమో చూపిస్తున్నాను, చూడొచ్చు. మొదట ఇక్కడ ఏదైతే A6 అనేది ఖాళీగా ఉన్నటువంటి ఒక ప్లాట్ఫామ్ మనకు కనిపిస్తుంది. మొత్తము 12 ఉంటాయి, 2 సైడ్ల 12 కార్లు పార్క్ చేసేంత A6 ఖాళీగా ఉన్నది. ఈ ప్లాట్ఫామ్ నుంచి ఒకసారి ఎలా ఆపరేట్ చేస్తారో కూడా చూద్దాం. అంటే మొదట రాగానే ఆ డ్రైవర్ని పిలిచి తన డీటెయిల్స్ని మొత్తాన్ని కూడా తీసుకుంటారు. డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు. డీటెయిల్స్ మొబైల్ నెంబర్, అదేవిధంగా కార్ నెంబర్ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక యాప్లో ఎంటర్ చేస్తారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి పర్సన్ కూడా మొత్తం ఎంటర్ చేస్తున్నారు. కార్ నెంబర్ ఏదైతే ఉందో ఆ కార్ నెంబర్ ఎంటర్ చేస్తారు. తర్వాత మొబైల్ నెంబర్ 911 ఎగ్జాక్ట్లీ ఎంటర్ కీ ట్యాగ్ కూడా ఏదైతే ఖాళీ ఉంటుందో సో అందులో ఆ కీ అనేది ట్యాగ్ చేస్తారు. ఒకసారి మనం అది చూస్తే పార్కింగ్ ఎక్కడ A6 మనకు వచ్చినటువంటి పార్కింగ్ని వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నారు. A6 పార్కింగ్ డీటెయిల్స్, తర్వాత మనకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సబ్మిట్ చేస్తారు. వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ పార్కింగ్ ఏ విధంగా చేస్తారు, ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. ఆపరేటింగ్ సిస్టంలో కూడా తను చూపిస్తున్నారు, మనం చూడొచ్చు. అలారం ఆప్షన్ ఉంది. ఆ తర్వాత మన వెహికల్ ఎక్కడైతే పార్కింగ్ చేస్తున్నారో మన వెహికల్ నెంబర్ అనేది యాడ్ చేస్తారు. యాడ్ చేయంగానే కారు రొటేట్ 360 డిగ్రీస్ కూడా రొటేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ A6 మనకి A5, A6, A7 అలా కనిపిస్తున్నాయి. ఒకవేళ A6 తర్వాత A5 అనేది ఫుల్ అయ్యి ఉంటే ఈ కార్ రొటేట్ అయిపోయి కంప్లీట్గా ఎక్కడైతే ఖాళీ ఉందో ఆ ఖాళీ కింద ఒక ఆర్డర్ ప్రకారము A6 కనిపిస్తుంది. తర్వాత పైన A5 ఉంది. ఒకవేళ A5 ఫుల్ అయిపోయి A3 ఖాళీగా ఉంటే ఆ రొటేట్ మోడ్లో ఎగ్జాక్ట్గా మళ్ళీ రొటేట్ అయిపోతుంది. ఖాళీగా ఉన్నటువంటి ప్లేట్ ఇప్పటి వరకు A6 ఖాళీగా ఉంది కాబట్టి ప్లాట్ఫామ్ మీదకి A6 వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు A7 ఖాళీ ఉంది. అంటే నెక్స్ట్ వచ్చేటువంటి కారు ఇక్కడ పార్కింగ్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ 360 డిగ్రీస్ కూడా తిరిగి పార్కింగ్లోకి వెళ్ళిపోతుంది. ఒకసారి ఈ కార్ని దించాలి అనంటే మళ్ళీ ఆపరేటింగ్ ఏ విధంగా చేస్తారు? చాలా వరకు మనం పార్కింగ్ చేసినప్పుడు మన కారు ఎక్కడ పెట్టామో ఏంటి అనేది మర్చిపోయి వెతుకుతూ ఉంటాము రోడ్ల మీద పార్కింగ్ చేసినప్పుడు. కానీ ఇక్కడ అలాంటి ప్రాబ్లం ఏం లేకుండా ఒకసారి తను ఆపరేట్ చేస్తాడు. మన కార్ ఎక్కడ ఉంది అనేది 6లో ఉంది. ఆ 6కి సిక్స్ క్లిక్ చేసి తర్వాత ఎంటర్ చేసి కాల్ ప్యాలెట్ అంటే కార్ని మళ్ళీ రొటేట్ అవుతూ యాస్టీజ్గా మన కారు ఎక్కడైతే మనము ఎంటర్ చేసామో, ఎక్కడైతే పార్క్ చేసామో అదే సీరియల్లో మళ్ళీ ఎగ్జాక్ట్గా కిందకొచ్చి ఆగిపోతుంది. అంటే మనము మన కారు ఎక్కడుంది, ఎక్కడ పార్క్ చేసాము అలాంటి వాటితో అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మన కార్కి ఎంత సేఫ్టీ ఉంటుందో దాంతోపాటు అదేవిధంగా మన కారు సేఫ్గా మనం జస్ట్ వచ్చి మన కార్ డీటెయిల్స్ చెప్తే ఆల్రెడీ వాళ్ళు ఎంటర్ చేసుకొని ఉంటారు కాబట్టి జస్ట్ ఏ ప్లాట్ఫామ్లో మన కార్ ఏ నెంబర్లో చేశారు అనేది డీటెయిల్ మనకు కనిపిస్తుంది కాబట్టి కార్ మళ్ళీ వస్తుంది. ఇప్పటి వరకు ఈ సర్వీస్కి సంబంధించి ఇలాంటివి తీసుకురావడం వల్ల స్మార్ట్ సిటీగా త్వరగా డెవలప్మెంట్ అవడంతో పాటు హైదరాబాద్ టెక్నాలజీ పరంగా కూడా పరుగులు తీస్తుందనే చెప్పాలి. మన హైదరాబాద్ ముఖ్యంగా తెలంగాణ ఈ
కేబీఆర్ పార్క్ చుట్టూ రోజు గందరగోళంగా కనిపిస్తాయి కార్లు, 1 2 3 ఆర్డర్ లేకుండా వెనక 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 చాలా వరకు ట్రాఫిక్ అవుతూ ఉంటుంది ఉదయం చూస్తే. కానీ ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎంతో చక్కగా 1 by 1 కార్ పార్కింగ్ చేసేందుకు ఈ వెసులుబాటు కల్పించడం వల్ల అటు వాహనదారులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటివి హైదరాబాద్లో చాలా వరకు కన్స్ట్రక్షన్ చేసి మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ తీసుకురావడం వల్ల పార్కింగ్ కష్టాలు అయితే మాత్రం పూర్తిగా తొలగిపోతాయి. ఎప్పుడైతే పార్కింగ్ కష్టాలు తొలగిపోతాయో అప్పుడు ట్రాఫిక్ జామ్ కూడా పూర్తిగా నియంత్రించే అవకాశం ఉంటుంది. కెమెరామెన్ శ్రీకాంత్తో సుజాత, కేబీఆర్ పార్క్. For more videos like this, subscribe Big TV channel.